సహస్ర సరిగ్గా మాటలు కూడా రాని 10 ఏళ్ల బాలికను ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది? అసలు తాను చేసిన తప్పేంటి? 10 ఏళ్ల బాలిక ఇంత దారుణమైన చావును ఎందుకు చూడాల్సి వచ్చింది? అసలు ఎవరు ఈ సహస్ర? ఈ సహస్ర ఘటనతో ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. అసలు ఏం జరిగిందనేది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది. కాబట్టి ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. 2025 ఆగస్టు 18వ తారీఖున హైదరాబాద్ లో పట్టపగలే 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. మన మధ్యలో తిరిగే మనుషుల్లోనే భయంకరమైన మృగాలు ఉన్నారని చెప్పడానికి ఈ ఘటన మళ్ళీ ఒక ఉదాహరణగా మిగిలిపోయింది. అసలు మన సమాజం ఎటుపోతుందో అని లెక్చర్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు గాని ఒకటి మాత్రం చెప్పగలం, మన సమాజం 90% ఎప్పుడో కుళ్ళిపోయింది. ఇలాంటి విషయాలు తెర మీదకి వచ్చినప్పుడు మాత్రమే మనలో టెంపరరీ మానవత్వం బయటకు వచ్చి ఈ సోషల్ మీడియాలో కాస్త హల్చల్ చేస్తూ ఉంటాం. బాగా వినండి, ఈ వీడియో చేస్తుంది మీ ఇంట్లో ఉన్న సహస్ర లాంటి చిన్నారి కోసం, నా ఇంట్లో ఉన్న సహస్ర లాంటి చిన్నారి కోసం, మన ఇంట్లో నవ్వుతూ తిరిగే 10 ఏళ్ల సహస్ర లాంటి చిన్నారుల కోసం. ఎందుకో ఈ న్యూస్ చూసిన తర్వాత చాలా డిస్టర్బింగ్ గా అనిపించింది. సరే, ఇక జరిగిన ఘటనలోకి వెళ్తే హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఒక 10 ఏళ్ల పాప పేరు సహస్ర సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో సహస్ర హత్యకు గురైంది. ఇది చెప్తున్న నాకే బాడీ షేక్ అవుతుందంటే కన్న తండ్రి తన కళ్ళ ముందే తన 10 ఏళ్ల ముద్దుల కూతురు అలా పసిగుండెలపై ఎవడో గుర్తు తెలియని ఉన్మాది దారుణంగా 20 కత్తిపోట్లతో పొడిచి చంపిన తన కూతురిని చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి.